అందరికీ తెలుసు. సో ఈరోజు నేను కానీ ఇక్కడ ఉన్న సహోదరులు ఇలా మాట్లాడుతున్నామంటే అలా మాట్లాడడానికి ఏదో మాకేం ఎక్స్పీరియన్స్ లేదండి. సో అన్నయ్య మాకు ప్రతిరోజు క్లాసెస్ చెప్తుంటాడు. సో అన్నయ్య ప్రతిరోజు మాకు వాక్యాన్ని చెప్తుంటాడు. సో అన్నయ్యని ఎవ్రీథింగ్ గైడెన్స్ ఇస్తూనే ఉంటాడు. సో బైబిల్ చదవకుండా బైబిల్ చదవాలని సో ఎన్నో హెచ్చరిస్తుంటాడు మమ్మల్ని. ఒక రాంగ్ వేలకు వెళ్తుంటే రైట్ వేలకు తీసుకొస్తుంటాడు అన్నయ్య. అదేవిధంగా సంఘం కూడా ఇంత ఆత్మీయంగా బలపడుతుందంటే కారణం అన్నయ్య. సో కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నయ్య మాత్రం సో దేవుని పని అనేసరికి వెనక అడిగాడండి. ఏం ఆలోచించాడు అంటే మనీ గురించి కానీ ఏ దాని గురించి అండి అన్నయ్య మాత్రం అస్సలు ఆలోచించాడు దేవుని పని అనేసరికి. సో ఈరోజు మాకు కూడా అలాంటి ఇంటెన్షన్ ఆలోచన రావడం కారణం కూడా అన్నయ్యనే. మనమందరం ఇలా ఉన్నామంటే కారణం కూడా సో అన్నయ్యనండి. సో కాబట్టి అంత వాక్యాలు మనం పెంచుతున్న అన్నయ్యని కూడా సన్మానించడం బాధ్యత. సో కాబట్టి ఒక చక్కని ఆలోచన స్త్రీలకు వచ్చింది. దయచేసి స్త్రీలందరూ ముందుకు వచ్చినట్లయితే ఒక చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్. సో తర్వాత యాజువల్ ఇంకా శాల్వాతో సత్కరించుకొచ్చున్నాము. అక్కడ రండి అందరూ, స్త్రీలందరూ, ఆంటీ అందరూ రండి. సో స్త్రీ సైన్యం వచ్చి ఇక్కడ అన్నయ్య గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. సో వీళ్ళు వచ్చేటట్టు లేరంట. సో అన్నయ్యనే స్త్రీ సైన్యం అంటే ఎవరో కదండి, మీరే. తొందర రండి. వాళ్ళు మీటింగ్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. సో స్త్రీ సైన్యం డల్గా వస్తారు, యాక్టివ్గా రండి. సో జోజన గారిని శాల్వాతో సత్కరించవలసిందిగా మరియమ్మంటిని అదేవిధంగా సజురామంటిని కోరుతున్నాను. స్త్రీలు ఎవరు నవ్వుతలేరన్న, డల్లిగేస్తారు. అదేవిధంగా గిఫ్ట్ ఇవ్వాల్సిన స్త్రీలందరూ కలిసి అన్న గిఫ్ట్ ఇవ్వండి. అందరు పట్టుకోండి, కొంచెం దగ్గర అండి.